ఒక చిన్న పిచ్చుక మన కంటికి సాధారణ పక్షిలా కనిపించే ఆ జీవి ఒక దేశ భవిష్యత్తును కాపాడగలదని ఎవరూ ఊహించలేదు. కానీ అదే పిచ్చుకలను లక్షలాది సంఖ్యలో చంపివేయడంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన కరువుతో ఒకటిగా చెప్పబడే సంఘటన జరిగింది. పంటలను కాపాడాలనుకున్నారు, కానీ పంటలే పూర్తిగా నాశనమయ్యాయి. ధాన్యాన్ని ఆదా చేయాలనుకున్నారు, కానీ తినడానికి గడ్డి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అది ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పిచ్చుక సంవత్సరానికి 6.5 కిలోల ధాన్యం తింటుందని లెక్కలు వేసింది ప్రభుత్వం. ఆ పిచ్చుకలను అంతమొందిస్తే లక్షల మందికి ఆహారం దొరుకుతుందని భావించారు. అలా మొదలైన ఒక ప్రభుత్వ నిర్ణయం కొన్ని సంవత్సరాల్లోనే కోట్లాది మంది ప్రాణాలను బలికొన్నది. 1958 అంటే 1958 నుంచి 1961 వరకు చైనాలో జరిగిన ఆ భయంకరమైన కరువు ఇప్పటికీ మానవ చరిత్రలోనే అతి పెద్ద విపత్తులో ఒకటిగా గుర్తింపబడుతోంది. ప్రకృతిలో చిన్న జీవి కూడా ఎంత కీలకమో, ప్రకృతి సమతౌల్యం చెడగొడితే ఎలాంటి ప్రమాదం వస్తుందో చైనా ఎదుర్కొన్న ఈ విషాదం ప్రపంచానికి ఇప్పటికీ ఒక హెచ్చరికలా నిలిచింది. ఇప్పుడు ఆ భయంకరమైన యథార్థ కథను చూద్దాం. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ చైనాలో కొత్త ప్రయోగం. అది 1958వ సంవత్సరం. చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ తన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మార్చాలని సంకల్పించాడు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉత్పత్తి అన్నీ వేగంగా పెరగాలని భావిస్తూ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే భారీ కార్యక్రమాన్ని స్థాపించాడు. దేశంలో ధాన్యం ఉత్పత్తి పెరగాలంటే పంటలకు హాని చేసే జీవులను నిర్మూలించాలని జెడాంగ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 4 పెస్ట్ క్యాంపెయిన్ పేరుతో ఒక కార్యక్రమం మొదలైంది. ఆ జాబితాలో ఎలుకలు, దోమలు, ఈగలు, పిచ్చుకలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నాలుగింటిలో మనం మాట్లాడుకునే అంశం పిచ్చుకలు. ఒక పిచ్చుక సంవత్సరానికి 6.5 కిలోల ధాన్యం తింటుందని, అంటే లక్షలాది పిచ్చుకలు కోట్లాది కిలోల ధాన్యం నాశనం చేస్తున్నాయి. ఈ ధాన్యాన్ని కాపాడితే వేలాది మందికి ఆహారం దొరుకుతుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో ప్రజల్లో పిచ్చుకలపై ద్వేషం పెంచారు. ఆ తర్వాత చైనాలో జరిగింది ఒక పక్షిపై ప్రకటించిన యుద్ధమే అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి దిగారు. పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చేతుల్లో డబ్బాలు, పాత్రలు, కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. పిచ్చుకలు చెట్లపై వాలకుండా డబ్బాలతో కొడుతూ గంటల తరబడి తరిమేశారు. ఎగరలేక అలసిపోయిన పిచ్చుకలు నేలకెళ్ళిపోయాయి. వాటి గూళ్లను కూల్చేశారు, గుడ్లను పగలగొట్టారు. పిల్ల పక్షులను కూడా వదిలేదు, వాటిని కూడా చంపేశారు. ఆ సమయంలో చైనాలో అనేక ప్రాంతాల్లో చనిపోయిన పిచ్చుకల గుట్టలు కనిపించాయి. ప్రభుత్వ మీడియా దీన్ని దేశభక్తి ఉద్యమంగా ప్రచారం చేసింది. కొద్ది నెలల్లోనే సుమారు 30 లక్షలకు పైగా పిచ్చుకలను చంపేసినట్లుగా అంచనాలు చెబుతున్నాయి. మొదట ప్రభుత్వం సంబరపడింది. ఇక పంటలకు ఎటువంటి నష్టం కలగదని ప్రకటించింది. అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. ప్రకృతి సమతౌల్యం కూలిపోయింది. పిచ్చుకలు కేవలం ధాన్యం మాత్రమే తినవు. అవి పంటలను నాశనం చేసే పురుగులను, మిడతలను, కీటకాలను కూడా తింటాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. పిచ్చుకల సంఖ్య తగ్గిపోయిన తర్వాత మిడతలకు ఎదురు లేకుండా పోయింది. వేల సంఖ్యలో ఉన్న మిడతలు లక్షల సంఖ్యలోకి పెరిగిపోయాయి. పంటలపై దాడి ప్రారంభించాయి. పచ్చగా కనిపించిన పొలాలు మిడతల దాడితో కొన్ని గంటల్లోనే ఎండిపోయిన మైదానాల్లాగా మారిపోయాయి. రైతులు ఏమీ చేయలేకపోయారు. మిడతల దండు వచ్చిందంటే మొత్తం పంట నెలమట్టమయ్యేది. పంటలు పూర్తిగా నాశనం కావడంతో దేశంలో ఆహార కొరత మొదలైంది. చరిత్రలోనే అత్యంత భయంకరమైన కరువు 1958 నుంచి 1961 వరకు చైనాలో పరిస్థితి భయంకరంగా మారిపోయింది. తినడానికి అన్నం లేదు, గోదాములు ఖాళీ అయ్యాయి. గ్రామాల్లో ప్రజలు ఆకలితో విలవిల్లాడిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చెట్టు బెరడు, గడ్డి, అడవి మొక్కలు తింటూ బతికే ప్రయత్నం చేశారు. చాలా కుటుంబాల్లో రోజుకు ఒక్క పూట కూడా భోజనం దొరకలేదు. ఆకలితో పిల్లలు చనిపోతుండగా తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని దుస్థితికి వచ్చింది. కొందరు చరిత్రకారులు కథనాల ప్రకారం చాలా ప్రాంతాల్లో మానవత్వం మరిచిపోయే సంఘటనలు కూడా జరిగాయి. ఆకలి కోసం
అత్యంత దారుణాలు జరిగాయి. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కరువుల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోయింది. కొన్ని అంతర్జాతీయ అంచనాల ప్రకారం సుమారుగా 4.5 కోట్ల మంది వరకు ఆకలితో ప్రాణాలు కోల్పోయినట్లుగా చెబుతారు. కానీ జరిగింది యుద్ధం కాదు, ప్రకృతి సమతుల్యాన్ని చెడగొట్టిన మానవుడు చేసిన తప్పిదం. చైనా గ్రహించిన భయంకరమైన నిజం. చివరికి చైనా ప్రభుత్వం తన తప్పును గుర్తించి పిచ్చుకలను చంపివేయడం నిలిపివేసింది. సోవియట్ యూనియన్ నుండి పిచ్చుకలను దిగుమతి చేసుకొని పర్యావరణాన్ని తిరిగి చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కోట్లాది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రకృతిలోని ప్రతి జీవి ఎంత ముఖ్యమో చైనాకు అర్థం చేసుకుంది. ప్రకృతిలో ఏ జీవి పనికిరాదని మనిషి నిర్ణయిస్తే దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో చైనా విషాదం ప్రపంచానికి గట్టి హెచ్చరికనిచ్చింది. ఒక చిన్న పిచ్చుకను శత్రువుగా చూసిన ప్రభుత్వం చివరికి కోట్లాది ప్రజల ఆకలి మరణాలకు కారణమైంది. ప్రకృతి సమతుల్యం అనేది కనిపించని గొప్ప వ్యవస్థ. అందులో ప్రతి జీవికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ సమతుల్యాన్ని మనిషి ధ్వంసం చేస్తే ప్రకృతి తిరిగి ఇచ్చే సమాధానం ఎంత భయంకరంగా ఉంటుందో చైనా చరిత్ర ఇప్పటికీ ప్రపంచానికి చెబుతూనే ఉంది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.